ఎక్విప్ సంస్థతో మంత్రి శ్రీధర్ బాబు మంతనాలు. స్కిల్ యూనివర్సిటీ అడ్డగా తెలంగాణ రాష్ట్రం. దసరా నాటికి ఇందిరమ్మ గ్రామ కమిటీలన్న సీఎం రేవంత్. కులగణనను స్టార్ట్ చేసి తీరుతామన్న మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఆల్ ఇన్ వన్ డిజిటల్ కార్డ్. బీఆర్ఎస్ లో సహాయ నిరాకరణ. తప్పొప్పుకున్న టిల్లు చంపలేసుకున్న టిఆర్ఎస్ కార్యవర్గం. పోలీస్ వ్యవస్థపై అవినీతి మరకలు. గతంలో పనిచేసిన కమాన్పూర్ హౌస్ ఆఫీసర్లపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. వైద్య శాఖపై స్పెషల్ ఫోకస్. ఫోర్త్ సిటీలో భాగస్వాములు ఖండన బట్టి విక్రమార్క. నేడు తమిళనాడుకు బీఆర్ఎస్ బీసీ బృందం. బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తారా అని అడుగుతున్న వైనాల రాజు న్యూస్ ఛానల్. బీసీల కోసమే నా జీవితం అన్న ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఏడవన్నావయ్యా కృష్ణయ్య. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మన న్యూస్ ఛానల్ ద్వారా బర్త్డే విషయం చెప్తా ఉన్నాం. ఇకపోతే శ్రీధర్ బాబు గారి మానస పుత్రిక స్కిల్ యూనివర్సిటీ. అదే విధంగా ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. వారికి సరైన వేదికగా నేడు ఏదైతే దాదాపుగా 38 కాలేజీలలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అనుబంధ సంస్థలను, అనుబంధ ప్రోగ్రాంలను నిన్న ప్రారంభం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రపంచ పటంలో తెలంగాణ నేటి యువతను ముందు వరుసలో నిలపాలని, ప్రపంచంతో పోటీ పడేలా చేయాలని 38 యూనివర్సిటీలకు సంబంధించి స్కిల్ యూనివర్సిటీని నేడు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి స్కిల్ కు కేర్ ఆఫ్ హైదరాబాద్. సాంకేతిక నిపుణులకు డెస్టినేషన్ గా మారుస్తాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో డిగ్రీ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ కు సంబంధించిన కాలేజీ యాజమాన్యాలు, వారికి సంబంధించిన గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వైద్యం, పరిశ్రమలు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన తరుణంలో పూర్తి స్థాయిలో వీటిని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసి దేశ విదేశాలతోటి, ప్రపంచంతో పోటీ పడే విధంగా నైపుణ్యాన్ని అందించి 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నీరు గావడంతో ఏదైతే యువత నిరుద్యోగంలో మునిగిపోవడంతో 35,000 ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే కల్పించడం, మరో 35,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అయినప్పటికీ కూడా 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఇంకా పెద్ద స్థాయిలోనే ఉంది. 10 సంవత్సరాల పాటు విద్వేషాలు, విధ్వంసాలే నడిచినాయి. కానీ ఎక్కడ స్కిల్ కు సంబంధించి, ఎక్కడ ఉద్యోగ ఉపాధి, పరిశ్రమల వ్యవస్థాపన జరగలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వారితో పాటుగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో శ్రీధర్ బాబు గారి మానస పుత్రిక స్కిల్ యూనివర్సిటీ పలుమార్లు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వివిధ ప్రతినిధులతో మాట్లాడి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో 38 కాలేజీలలో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశం. ప్రపంచం మొత్తానికి మన యూత్ 2 నెలల్లో మరో 35,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో పెరిగిన నిరుద్యోగం ఫలితంగా గంజాయి, డ్రగ్స్ కు కొందరు బానిసలయ్యారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య తీరదు. రాబోయే 2 ఏళ్లలో ఏటీసీలుగా అన్ని ఐటీఐలు అంటే అప్గ్రేడ్ చేస్తారన్నట్టు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తాం. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్. బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. అదే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు. నేడో రేపో విధి విధానాల రూపకల్పన ఫైనల్. సీఎం ఆవాస్ యోజన నుంచి గరిష్టంగా ఇళ్లు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను రాబట్టాలి. రాజీవ్ సగృహ ఇళ్ల వేలానికి ప్రాసెస్ షురు. ఆఫీసర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్. కులగణన ప్రక్రియ ప్రారంభించండి. లోపాలు లేకుండా ప్రక్రియ పూర్తిగా జరగాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి ఓకే. ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఇస్తాం. బీసీ కమిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. 10 రోజుల్లో కులగణన స్టార్ట్ చేయాలి. 4 రోజుల్లో గైడ్లైన్స్ ఇవ్వండి. ఎన్ని ఇబ్బందులున్నా చేసి తీరుతాం. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఏదైతే 38 కాలేజీల్లో
అధునాతన హంగులతోటి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు. దానికి సంబంధించి రాబోయే 2 నెలల్లో మరో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నోటిఫికేషన్ వేయడంతో పాటుగా ఇందిరమ్మ కమిటీలను వేస్తా ఉన్నారు. అదేవిధంగా కులగణన తప్పకుండా 10 రోజుల్లో ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి 4 రోజుల్లో గైడ్ లైన్స్ వస్తుందని, విధి విధానాలు ఖరారు చేస్తామని, ఏదైతే బీఆర్ఎస్ ఈ మధ్యలో బీసీల గురించి మాట్లాడినట్టుగా ప్రగల్భాలు పలుకుతుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వండి అని చెప్పి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇకపోతే ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ద్వారా శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఓవైపు పారిశ్రామిక విప్లవం తెస్తూనే మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు రానున్న కొద్ది సంవత్సరాల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో 5 లక్షల మందికి శిక్షణ పొందిన అభ్యర్థులు అవసరం ఉంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని తెలిపారు. బుధవారం నాడు మసఫ్ ట్యాంక్లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన బిఎస్ఐఎస్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రసంగించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏనాడు నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామని శ్రీధర్ బాబు గారు తెలిపారు. 5 నుంచి 6 నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమించి ఈ శిక్షణ కోర్సుకు రూపకల్పన చేసిందని వెల్లడించారు. ఇంజనీరింగ్, ఐటీఐ, ఐఐటి, మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్న బిఏ, బీకామ్, బిఎస్సి లాంటి డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. వీరితో పాటు ఇంజనీరింగ్ చదివిన ఉద్యోగ అవకాశాలకు దక్కని వారిని తను ఎక్విప్ అనే సాంకేతిక శిక్షణ అందించే సంస్థను సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. సామాజిక బాధ్యత కింద ఎక్విప్ 2.5 కోట్ల వ్యయంతో ఏటా 10,000 మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చిందని తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పోలీసుల ఆఖరి సంవత్సరంలో 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సంస్థలు సంసిద్ధత తెలిపాయని తెలిపారు. దీనివల్ల చదువు పూర్తయి డిగ్రీ పట్టా చేతికి అందిన వెంటనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని శ్రీధర్ బాబు గారు తెలిపారు. దానికి సంబంధించిన విజువల్స్ ఇది. ఏదైతే ఎక్విప్ అనే సంస్థతోటి మంత్రి శ్రీధర్ బాబు గారు పలుమార్లు చర్చలు చేసి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చును. దానికి సంబంధించిన విజువల్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా, విద్యార్థులకు మేలు జరిగే విధంగా పనిచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను పూర్తి స్థాయిలో చేసి, ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఏదైతే ఇండ్ల నిర్మాణానికి మేలు చేసే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. ఆ తర్వాత ఇకపోతే ఆల్ ఇన్ వన్ గా డిజిటల్ కార్డ్, ఆరోగ్యం, ఆస్తులు, సంక్షేమం వివరాలనే నిక్షిప్తం న్యూ ఇయర్ లోగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి అసెంబ్లీలో ఒక గ్రామం, ఒక పట్టణం, అక్కడి ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు. అధికారులకు సీఎం రేవంత్ సూచన. మనం నిన్ననే చెప్పినట్టున్నాం. ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి కాన్సెన్సీలో అర్బన్ నుంచి ఒకటి, విలేజ్ నుంచి, రూరల్ నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో 100% ఏదైతే డిజిటల్ కార్డు ప్రయోగం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ధరణి దరిద్రం ఇంకా ఓతలేనట్టుగా, ధరణిదే దరిద్రం, ఆపరేటర్లదే పెత్తనం, ధరణి పోర్టల్లో వారి పాత్రపై ఆరా, RRR వరకు ఆరోపణల పరం, నగరాల్లో లక్షలు వెనకేసుకున్న వైన్యం, పొరుగు రాష్ట్రాల్లోనూ భూ కొనుగోలు, స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ తో ఎంక్వైరీ, గ్రామీణ ప్రాంత ఆపరేటర్లకేమో కష్టాలు, రూరల్ ఉన్నోళ్లకు కష్టాలట, అర్బన్ ఉన్నోళ్ళు మొత్తం 1000 కోట్లు ధరణి ఆపరేటర్లు పైసలు సంపాదించారట. కంట్లో నలుసు, పంటి కింద రాయి, ఇంతింత కాదయా ఇంటి పోరు అన్నట్టు పాపం బీఆర్ఎస్ పార్టీకి కష్టాల కడలి వస్తూనే ఉన్నది. బీఆర్ఎస్ లో సహాయ నిరీకరణ, స్థానిక ఎన్నికల టైంలో కొత్త పంచాయతీ, చాలా మంది ఎమ్మెల్యేలు మాజీల విముఖత, రివ్యూలపై ఆసక్తి చూపని పార్టీ అధినేత. ఆయన లేసుడు పండుడు అదే తెల్లారుతాంది. 6 నెలలు అంటాడు, 6 నెలలు తెస్తాడు. ఆయనకు లేనేలేదు. పిలుపు లేకుండా చొరవ ఎందుకని నేతల గుర్రు. ఆయనే బిత్తలేడు, మనకెందుకు రా ఆయన పార్టీ ఆయనది అంటాడు. ఆయనే బిత్తలేడు, మనకెందుకని వీళ్ళు. 10 ఏళ్లుగా పదవులు లేవని క్యాడర్ అసంతృప్తి. పదవులు ఎందుకు లేవా? కేసీఆర్ కుంది, కేటీఆర్ కుంది, కవిత కుంది, హరీష్ కుంది.
వాళ్ళ నలుగురే 4 తూర్పు ఉత్తరం పడమర దక్షిణం. నల్గొండ సమీక్షకు జగదీష్ రెడ్డి అనుచరులకే ఆహ్వానం. నల్గొండలో ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరుగా. నల్గొండలో మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్నోళ్లను వీళ్ళు పట్టించుకోలేదు, అలా అయితే కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పంచాయతీ మొదలైందా? స్థానిక ఎన్నికలపై నేతలు సుముఖంగా లేరా? చాలా మంది ఎమ్మెల్యేలు మాజీలు విముఖత చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణ భవన్ వేదికగా నిర్వహిస్తున్న సమావేశాలపై నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీటింగ్లు నిర్వహించకుండా ఇప్పుడు నిర్వహించి ఏం లాభం అని విమర్శలు నేతల నుంచి వినిపిస్తున్నాయి. 10 ఏళ్ళు పదవులు లేకుండా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయాలంటే ఎలా అని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. వాస్తవం, 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎవరిని పట్టించుకోకుండా, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, చిన్న కింద స్థాయి క్యాడర్ కు అవకాశం కల్పించకుండా, పార్టీ పదవులు ఇవ్వకుండా, పార్టీ ఓడిపోయి 10 నెలల తర్వాత సమీక్ష చేస్తే ఏమొస్తుంది? చెరువు నీళ్ళని పోయి అట చెరువు వెనుక పడ్డాక చెరువు మరమ్మతులు చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా ఈ పంచాయతీ నడుస్తా ఉన్నది. దాని వెనుకనే కందాల వెనుక గులాబీ లీడర్ ఇరువురు ఏకాంతంగా భేటీ. ఆ తర్వాతే మీడియా ముందుకు ఆయన డైరెక్షన్ లోనే కేటీఆర్ కు కౌంటర్. కందాల ఉపేందర్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి కేటీఆర్ నువ్వు చిన్న పిల్లగానివి, నువ్వు టిల్లువి, నీకు తెలియదు అమృత్ టెండర్లల్లా ఉన్న సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మది కాదు, నా అల్లుడు రాబాయి, నా అల్లుడే, నీకు తెలియకెందుకు మాట్లాడతావని చెప్పి కందాల ఉపేందర్ రెడ్డి కౌంటర్ అటాక్ చేసి దాని వెనుక కూడా బీఆర్ఎస్ లో ఇంకో నేత హస్తం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక కేటీఆర్ ఏమంటాడంటే కార్యకర్తలు బాధపడ్డది నిజమేపై వాస్తవమే, మేము 10 ఏళ్ళు దొబ్బి తిన్నాం, ఎవరిని గెలవలేదు, బాగా హుషారు చేసినాం, ఎక్కడికక్కడ సత్రాలు చేసినాం, మాదే రాజ్యం ఉంటుంది అని అనుకున్నాం అని కార్యకర్తలు బాధపడ్డది నిజమే. ఇకపై తప్పులు రిపీట్ కాకుండా చూస్తాం. తప్పులు రిపీట్ అయ్యే ఛాన్స్ నీకెక్కడిది ఆయన అన్ని అధికారమే వాయే. తప్పుడు ప్రచారాలతో దూరంగా ఉన్న వర్గాలకు దూరం అయ్యాం, దగ్గరగా ఉన్న వర్గాలకు. స్టేషన్ కనుపూర్ లో ఉప ఎన్నిక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అరే నాయన, ఏదన్నా రాని, నువ్వు జనాలతో ఉండకుండా అమెరికాలో ఉండి ట్విట్టర్లో పోస్టులు చేసి తప్పుడు మాట్లాడితే నీ పార్టీకి విలువ ఉండదు, నీకు అసలే విలువ ఉండదు. ఫస్ట్ ఇది చూడు. అప్పు సొమ్ము ఎఫ్డి ఆదాయం లేకుండానే లోన్లు. ఇరిగేషన్ సెక్రటరీ ఆదేశం తర్వాతే బోర్డులో చర్చ. అప్రూవల్ అయ్యాక ద్రవ్య సంస్థల నుంచి రుణాలు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అప్పుల రీపేమెంట్ వడ్డీల కోసమే బడ్జెట్ నిధులు. ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి ఆర్థిక వ్యవహారాలపై జస్టిస్ చంద్రబోస్ ప్రశ్నల వర్షం. కాగ్ నివేదికపై ఆఫీసర్ల సైలెంట్. దాని నుంచే వడ్డీతోనే కార్పొరేషన్ నిర్వహణ. కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించకుండా జాప్యం. నిబంధనలు విరుద్ధమైన తప్పలేదు. ఈ కాళేశ్వరం కథ కమామిషి ఒడిసేది లేదు, పిచ్చేసేది లేదు. ఏంది ఇది? మన రక్తం దాగింది 1,00,000 కోట్లు కాళేశ్వరం. మోడేమో చెప్తా ఉన్నాడు. అవినీతి బంధుప్రీతి వైపే కాంగ్రెస్. ఆ పార్టీ చేతిలో హర్యానా పడితే నాశనమే. అధికారంలో ఉన్నప్పుడు దళితుల హక్కులను లాక్కుంది. మూడా స్కామ్ తో అస్తం పార్టీ అవినీతి బట్టబయలు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ సాబ్ మరి అవినీతి బంధుప్రీతి అంటారు, మీదోటి బంధుప్రీతి నడుతా ఉన్నది. తెలిసిందో తెలియలేదో మీ దాకా మన ఛానల్లో చెప్తాం. మోడీ ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఇంకొక నెల తర్వాత ఆ దేశానికి సంబంధించిన 1,00,000 కోట్ల కాంట్రాక్టు ఆదానికి వస్తుంది. మోడీ అత్యంత బంధుప్రీతి. సెబీ నేరస్తుడిగా పరిగణించినటువంటి ప్రపంచ ఆర్థిక నేరస్తుడికి కొమ్ము కాస్తా ఉన్నాడు మోడీ. దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం నెట్టిట్ల చెక్కలు కొడతా ఉన్నాయి. మోడీ సాబ్ మీరు శ్రీలంక వెళ్ళి శ్రీలంక ఎయిర్పోర్ట్ ను అదానికి ఇప్పించారట. లాస్ట్ కు కెన్యా, జింబాబే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ దాన్ని అదానికి ఇప్పించారట. బంగ్లాదేశ్ చేసి అది అక్కడికి ఇప్పించారట. నేపాల్, బర్మా, కాట్మాండ్, లాస్ట్ కు ఇరాన్, ఇరాక్, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అదాని సంస్థలు డెవలప్ అవుతా ఉన్నాయట. దాని వెనుక మోడీ ఉన్నాడట. మోడీ ప్రపంచ ఆర్థిక నేరగాడికి జీతగాడిగా పనిచేస్తా ఉన్నాడన్న వస్తా ఉంది పేరు. భారతదేశ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. కొద్దిగా జాగ్రత్త మోడీ సాబ్. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి, అందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతాం. కాశ్మీర్ల వికాసాన్ని అడ్డుకునేందుకే కుట్ర. ఎల్జీ పాలనతో స్థానికులకే ప్రయోజనం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదే విధంగా ఇండియా కూటమి ఉన్నట్టున్నది. ఓకే, ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామంటారు. నేడో నేపో విధానాలు అంటారు. రూపకల్పన ఫైనల్ అయిందని పిఎం ఆవాస్ యోజన నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వల్ల గత ప్రభుత్వం పైసలను డైవర్ట్ చేయడం వల్ల పిఎం ఆవాస్ యోజన పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయబడింది. కానీ కేంద్రం నుంచి వచ్చే పిఎం ఆవాస్ యోజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పూర్తి స్థాయిలో మిక్సింగ్ చేయడం వల్ల అంటే అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించింది ఇది. రాజీవ్ స్వగృహాల్లో వేలం వేయాలని చెప్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను రాబట్టాలంటారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఏడిస్తారు సార్ వాళ్ళు. అర్హులైన ఫ్యామిలీస్ కి డబుల్ బెడ్లు ఇండ్లు అలాట్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, సీఎం ను కలిసిన బీసీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు కులగణన ప్రక్రియ ప్రారంభించండి. లోపాలు లేకుండా ప్రక్రియ వేగంగా పూర్తవ్వాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి ఓకే. ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం బీసీ కమిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఓకే, కమిషన్ సభ్యులు ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. 10 రోజుల్లో కులగణన స్టార్ట్. 4 రోజుల్లో గైడ్ లైన్స్. ఎన్ని ఇబ్బందులన్నా చేసి తీరుతాం. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బరాబరే కదా. వైద్య శాఖపై స్పెషల్ ఫోకస్. త్వరలో ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్. వేకెన్సీలు లేకుండా ప్రభుత్వం చర్యలు. 8 నెలల్లో 7,038 పోస్టుల భర్తీ. ప్రాసెస్ లో మరో 6,600 అంటే దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వైద్య శాఖలో దాదాపుగా 16,000 పోస్టుల భర్తీకి కృతనిశ్చయంతో ఉంది. తద్వారా రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే ఆలోచన చేస్తా ఉంది. మైన్ ఎక్స్పో 2024లో పాల్గొన్న డిప్యూటీ సీఎం. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి. 4th సిటీ నిర్మాణంలో పాలు పంచుకోండి. అమెరికన్ కంపెనీలకు మంత్రి బట్టి పిలుపు. ఉప ముఖ్యమంత్రి బట్టి. రైతులకు శాపంగా 2 లక్షల మాఫీ. హరీష్ రావు. బరాబరే 2 లక్షలు మాఫీ అయితే మా శాపమే. ఎందుకంటే ₹1,00,000 అని చెప్పి 25,000 సంవత్సరం, 25,000 సంవత్సరం, 25,000 సంవత్సరం, 25,000 సంవత్సరం, 8 సంవత్సరాలు మాఫీ అయితే మంచిగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఆగాని పంచాయతీ సలా ఉండ. మైనార్టీలకు దేశ సంపద. ఇదే కాంగ్రెస్ ఏజెండా. లక్ష్మణ్ సార్, మీరు వయసులో పెద్ద ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పిన అదానికి ప్రపంచ ఆర్థిక నేరగాడు అదానికి ఆస్తులు కూడబెట్టడం కోసమే ప్రపంచ యాత్రికుడిగా మారిన మోడీ. ఇది ట్రెండింగ్ వార్త. కొంచెం దీనిపై మోడీకి ఎప్పుర్రి. అడ్డదారులు తొక్కి అధికారంలోకి రేవంత్. దసరా లోపు సర్పంచుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. అప్పుడప్పుడు ఈటల రాజేందర్ అన్న నేనున్నా, నేను నన్ను గుర్తుపెట్టుకోరు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాడు. ఏడికి పోయినావు సార్? 5-6 నెలలు అవుతా ఉన్నది. ఎంత ఫైర్ ఉండే మీ దాంట్లో? ఫైర్ అంతా ఏమైంది? ఫైర్ ఉండే కేసీఆర్ అంటారు కదా సార్, మేము ఓనర్లమే, మేము కార్యకర్తలం కాదని. ఫైర్ ఏమైంది సార్? ఫైర్ మొత్తం పోయింది. మీ మీద మంచి ఉద్దేశం ఉండే, ఫైర్ అంతా పోయింది. బీఆర్ఎస్ లో సహాయ నిరాకరణ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎన్నిక టైంలో కొంత పంచాయతీ, చాలా మంది ఎమ్మెల్యేలు మాజీలు విముఖత, రివ్యూలపై ఆసక్తి చూపని పార్టీ అధినేత. 10 ఏళ్లుగా పదవులు లేవని క్యాడర్ అసంతృప్తి. నల్గొండ సమీక్షకు జగదీశ్వర్ రెడ్డి అనుచరులకి ఆహ్వానం. ఈయనే మొత్తం పార్టీని సత్రాలు చేసింది బీఆర్ఎస్ లా. పవర్ లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు. పార్టీ కేడర్ కు పార్టీకి మధ్య గ్యాప్ ఉందని తెలిసినా నో రివ్యూ. ఎందుకు చెప్తారు? అప్పుడు వాళ్ళదే అవా నడుస్తా ఉన్నది. అది మొత్తం దైవదూతలు లెక్క ఫీల్ అయ్యారు. పార్టీకే తమ అవసరం ఉందని లీడర్ల అభిప్రాయం. ఇప్పుడు సెకండ్ లీడర్లు అంతా అరే బాబు మీకే మా అవసరం ఉంది, మాతోటి మీకు కాదు అనుకుంటారు. నల్గొండలో మరోసారి జగదీష్ రాజకీయం. ఎప్పుడైనా జగదీశ్ రాజకీయం చేస్తాడు. ఆయన నల్గొండల బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా సత్రాలు చేసేదాకా రాజకీయం చేస్తూనే ఉంటాడు. ఈయన చెప్తా ఉన్నాడు, ఎస్ వాస్తవం బై 10 ఏళ్ళు కార్యకర్తలు బాధపడ్డది నిజమే. మేము ఆస్తులు సంపాదించుకున్నాము, హక్కులు సంపాదించుకున్నాం, మేము దేశ విదేశాలలో పెట్టుబడులు పెట్టుకున్నాం. కానీ కార్యకర్తలు ఎవరిని కూడా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఏ కమిటీలలో వేయలేదు, మండల కమిటీలు వేయలేదు. నడిచింది అవా, మాకు గాలి నడిచింది, గాలిలో మేము పోయినాం. పొరపాటు జరిగింది నిజమే అని ఇక్కడ తప్పొప్పుకుంటున్న కేటీఆర్. ఇకపై తప్పులు రిపీట్ కాకుండా చూద్దాం, మళ్ళా తప్పులు రిపీట్ కాకుండా చూద్దామని చెప్పి ఈ అక్కనే నువ్వు పక్కకు పెట్టుకున్నవే అన్న. ఈ అక్కని తీసుకొచ్చే కదా కార్యకర్తలు నాశనం చేసింది. గాంధీ భవన్ లో ఫస్ట్ డే 208 అప్లికేషన్లు, 30 ఫిర్యాదులకు స్పాట్ సొల్యూషన్. కేటీఆర్ పై సిరిసిల్ల యువకుడి ఫిర్యాదు. సమస్యలు వింటున్నాం, పరిష్కారం చూపుతాం. మంత్రి దామోదర్ రాజనరసింహ. పరిశీలించి న్యాయం చేస్తాం మంత్రి. గాంధీ భవన్ లో కేటీఆర్ పై ఫిర్యాదు.
బీఆర్ఎస్ హయాంలో తనపై రౌడీ షీట్ పెట్టారని, తను అలాంటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటారని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా కేటీఆర్ తనపై తప్పుడు కేసులు నమోదు చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడి ఈ కేసును ప్రత్యేకంగా సందర్భంగా మాట్లాడుతూ పార్టీకి, ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందన్నారు. మంత్రుల షెడ్యూల్ సెప్టెంబర్ 27 నాడు మంత్రి శ్రీధర్ బాబు గారు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. ఈ రోజు గాంధీ భవన్ లో పట్టుజాలని కార్యకర్తలు ఉంటారు. రాసి పెట్టుకోరి, సెప్టెంబర్ 27 నాడు శ్రీధర్ బాబు గారు గాంధీ భవన్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారంటే ఈ రాష్ట్రంలో నలుమూలలు ఉన్న మొత్తం మంది కార్యకర్తలు ఆ రోజు గాంధీ భవన్ లో ఉంటారు. అక్టోబర్ 4 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అక్టోబర్ 9 నాడు పొన్నం ప్రభాకర్, 11 నాడు సీతక్క, 16 నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, 18 నాడు కొండా సురేఖ, 23 నాడు పొంగులేటి శ్రీనివాసరావు, అదేవిధంగా అక్టోబర్ 25 కృష్ణారావు జూపల్లి, అదేవిధంగా అక్టోబర్ 30 తుమ్మల నాగేశ్వరరావు గారు. అరే ఏదో వేసిరు. నేడు తమిళనాడుకు బీఆర్ఎస్ బీసీ బృందం బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, కమిషన్ చైర్మన్ సెక్రటరీతో భేటీ, డిఎంకే నేతలతో మీటింగ్, పార్టీ నిర్మాణంపై డిస్కషన్. ఓర్ నాయనో ఇదెక్కడి కథ? అరే నాయన, నువ్వు తమిళనాడు ఎందుకురా బాబు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లా కుర్చేసుకొని బీసీలు కూర్చొని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనుర్రి. ఫస్ట్ కేసీఆర్ నిద్రపోతూ సోమరిపోతూ 10 నెలల్లో 10 నిమిషాలు కూడా పార్టీ కార్యకర్తల కోసమో లేకపోతే ఈ రాష్ట్రం కోసమో ఆలోచన చేయలే. కేటీఆర్ టిట్టిల్లు అమెరికా పారాచూట్ పర్సన్, ఆయనకు డ్రగ్గు బగ్గు మాఫియా తప్ప వేరే ఏమి ఉండయి. మీరు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ అభ్యర్థికి ఇస్తే మీరు ఏ అధ్యయనానికి పోవడం అవసరం లేదురా నాయన. ఉట్టికెగరనేలోడు మన దానికి స్వర్గానికి ఏమి ఎగురుతారా నాయన? మీ దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు, కనీసం బీఆర్ఎస్ భవన్ అన్న బీసీలకు అప్పగించమనండి. అయితే అరే ఏంద్రా నాయన మీ గొడవ? ఈయనదో పంచాయతీ. నీకో దండమే. బీసీల కోసమే నా జీవితం. చట్టసభల్లో 50% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యం. ఉద్యోగాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా. అన్ని పార్టీల నుంచి చేరాలంటూ ఒత్తిడి వస్తుంది. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య నీకో దండం. వయసులో పెద్దోడు, నేను వేరే అని రాదు. నీ హయాంలే నువ్వు బీఆర్ఎస్ తోటి సంఖ నాకుతా ఉంటే, నువ్వు వైసీపీ దగ్గర పోయి రాజ్యసభ తీసుకున్న టైంలోనే ఏదైతే 37% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ 22% వస్తే నువ్వు బీఆర్ఎస్ సంఖ నాకి ఆ రోజు ఏ ఉద్యమం చేయకపోతే దాని ఫలితమే నాయన ఈ రోజు బీసీలకి కర్మ పట్టింది, మాలాంటి వాళ్ళకి కర్మ పట్టింది. మా స్థానంలో ఓసీలు వచ్చి కూర్చున్నారు. ఎట్లనయ్యా 2 రోజులు అయితే పోయండి రాజ్యసభకి. అలా రాజ్యసభ రిజైన్ చేస్తానండి. రాజకీయాలు బంద్ చేయరా నాయన, దండం పెడతా. ఈయనో తమిళనాడుకు పంపుతాడ. ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకి ఇరా నాయన అంటే వీడు సపోర్ట్ చేయడు. నేను రాజ్యసభ బంద్ చేస్తాడు. 2 రోజులు అయితే ఊడిపోయావు, తుమ్ముతో ఊడిపోయావు, నీ ముక్కును 2 రోజులు అయితే అయిపోయింది పదవిని, నేను రిజైన్ చేస్తాను. ఎందుకురా నాయన ఈ డ్రామాలు? బీసీ బిడ్డలారా మీకు దండం, బీసీ సోదరులారా మీకు దండం. బీసీ బిడ్డగా, రజక బిడ్డగా నేను చెప్తున్నా, బీసీల ఓట్ల కోసం, మరో మంత్రి పదవుల కోసం జరుగుతున్న తతంగం ఇది. దయచేసి బీసీలారా బట్టలు చింపుకోకుర్రి. వీళ్ళు మనల్ని సత్రాలు చేయడానికి, సర్వనాశనం చేయడానికి చేస్తున్న ప్లాన్ తప్ప ఇలా వేరే ఏం లేదు. బీసీలారా జాగ్రత్త. ఏదో కరీంనగర్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సిఐ పోలీస్ ఆఫీసర్లది ఏదో అవినీతి మార్కాలు అంటే అనురాజ్యుతం. ఎస్ఐ ఆరోగ్యంపై సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు. ఏందమ్మా? పోలీస్ ఆఫీసర్లపై అవినీతి మరకలు. గతంలో ప్రస్తుతం పనిచేసిన ఎస్ఐ సిఐపై ఆరోపణలు. చిట్ ఫండ్ కంపెనీ నుంచి రికవర్లో 10.66 లక్షలు నొక్కేసిన సిఐ. ఎంక్వైరీలో తేలడంతో సస్పెన్షన్. ల్యాండ్ సెటిల్మెంట్లకు లక్షల్లో వసూలు చేసిన ఎస్ఐ. సిపికి ఫిర్యాదు చేసిన బాధితులు. 2 ఏళ్ల కిందట ఓ చిట్ ఫండ్ కంపెనీలో స్వాధీనం చేసుకున్న డబ్బుల్లో 10.66 లక్షలు నొక్కేసిన తాజా సిఐ సస్పెండ్ కావడంతో ఆ శాఖలో సంచలనం సృష్టిస్తుంది. జమ్మికుంట ఎస్ఐపై ఫిర్యాదు. 10.66 లక్షలు నొక్కేసిన సిఐ. వీటితో పాటుగానే 2-3 రోజులలో, రాబోయే 2-3 రోజుల్లో తగిన ఆధారాలతోటి కమాన్పూర్ మండలంలో ఎస్ఐగా పనిచేసినటువంటి ఎస్ఐపై డీజీపీ స్థాయిలో డీజీపీ గారికి ఫిర్యాదు వెళ్లే
కార్యక్రమం నడుస్తా ఉన్నది. వారి హయాంలో జరిగిన హత్యల గురించి, వారి హయాంలో జరిగిన ఏదైతే దొంగతనాలకు సంబంధించిన ఫీల్డ్ ఎంక్వైరీకి సంబంధించి ఒక మనిషి హత్యకు సంబంధించిన కార్యక్రమాలను మన ఛానల్కు సమాచారం అందింది. దానిపై పూర్తి విశ్లేషణ చేస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో ఏదైతే ఖమాన్పూర్లో జరిగిన ఒక హత్యా ఉదంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా ఏదైతే కేసును క్లోజ్ చేసినటువంటి దానిపై రాష్ట్ర డీజీపీ గారికి ఫిర్యాదు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి పూర్తి కథనాలు 2-3 రోజులలో మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కమాన్పూర్లో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఒక మైనార్టీకి సంబంధించిన ఎస్ఐ గారు కూడా చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన కార్యక్రమం నడిచింది. దానిపై కూడా డీజీపీ గారికి పూర్తి స్థాయిలో బాధితులతోటి కలిసి ఫిర్యాదు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ఆ పోలీస్ ఆఫీసర్లపై అవినీతి మరకలు అని వచ్చిందో దానికి సంబంధించి కమాన్పూర్ మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్లు తప్పుగా వ్యవహరించినటువంటి ఏదైతే హౌస్ ఆఫీసర్లపై డీజీపీ గారికి పూర్తి స్థాయిలో మనం ఫిర్యాదు చేసే ఆలోచనలో, బాధితులు తీసుకొని వెళ్లే ఆలోచనలో మన న్యూస్ ఛానల్ చేస్తూ ఉంది.